ఏపీ బడ్జెట్ సమావేశాలు వెలగపూడిలో నిర్మిస్తున్న కొత్త అసెంబ్లీ భవనంలో జరగనున్నాయి. ఒకే బ్లాక్లో శాసనసభ, శాసన మండలి హాళ్లను నిర్మిస్తున్నారు. ఆధునికత అడుగడుగునా ఉట్టిపడేలా అసెంబ్లీని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. నిర్మాణ పనులు తుది దశకి చేరుకున్నాయి. వారం రోజుల పనులన్నీ పూర్తి చేసి కాంట్రాక్ట్ సంస్థ ప్రభుత్వానికి అందించనుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది స్పీకర్ పోడియంకి సంబంధించిన పనులు చూస్తున్నాం. ఈ పనులన్నీ కూడా దాదాపు పూర్తి కావస్తున్నాయి. అయితే తుది దశకి అంటే మెరుగులు దిద్దుతున్నారు. ఇవి ఏ విధమైనటువంటి ఇచ్చినటువంటి డిజైన్కి అనుగుణంగా కార్మికులంతా కూడా తుది దశ పనుల్లో బిజీగా ఉంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్ట్ సంస్థకు డిజైన్ని ఇచ్చింది. అయితే ఈ డిజైన్కి అనుగుణంగా శాసనసభలో 200 మంది కూర్చుని వీలుతోటి ఈ శాసనసభను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మనకు 175 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 2014 పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన స్థానాలను పెంచాలనేది ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగితే 225 మందికి చేరుతుంది. దీనికి అనుగుణంగా కూర్చునే దానితో పాటు రాష్ట్ర శాసనసభకు సంబంధించినటువంటి కార్యదర్శి అలాగే ఇతర ఉద్యోగులు కూర్చునేందుకు వీలుగా 231 మంది కూర్చునే విధంగా ఈ శాసనసభను రూపొందిస్తున్నారు. ఈ పనులన్నీ కూడా మనం చూస్తున్నాం. దాదాపు సీటింగ్కి సంబంధించినటువంటి కూడా పూర్తి కావస్తున్నాయి. అయితే ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి మరో 2-3 రోజుల పట్టే అవకాశం ఉంది. ఈ ఇంటీరియర్ డిజైన్ పనులు పూర్తి అవ్వడంగానే ఈ కవర్లన్నీ కూడా తీసేసి శాసనసభను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీంతో ఈ నెల 7వ తేదీ కల్లా అసెంబ్లీకి సంబంధించినటువంటి పనులు పూర్తిగా వస్తున్నాయి. అయితే మొదటి ఫ్లోర్లో కంప్లీట్గా అధికారులు, విఐపీలు, సందర్శకులు, మీడియాకు సంబంధించినటువంటి గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీ నుంచి శాసనసభ జరిగే తీరును విఐపీలు కానీ అధికారులు కానీ అబ్జర్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ గ్యాలరీలకు సంబంధించి ప్రస్తుతం గ్లాస్ తోటి సగం వరకే కట్టారు. అయితే పూర్తి స్థాయిలో గ్లాస్ తోటి నింపి ఎటువంటి గ్యాలరీ నుంచి శాసనసభలో కార్యక్రమాలకి అడ్డు రాకుండా ఎటువంటి పేపర్స్ కానీ ఇతర వస్తువులు విసిరేయకుండా ఆ గ్లాస్ తోటి కట్టే ప్రయత్నంలో కట్టాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఆ కాంట్రాక్ట్ సంస్థ కూడా పనులను ముమ్మరం చేస్తుంది. ఇకపోతే మనం స్పీకర్ ఛాంబర్తో పాటు ముఖ్యమంత్రి ఛాంబర్ కూడా పక్క స్పీకర్ పోడియంను ఆనుకొని స్పీకర్ ఛాంబర్ ఉంది. ఈ ఛాంబర్ నుంచి ఆయన నేరుగా తన పోడియంలోకి చేరుకొని సభా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అయితే ఈ స్పీకర్ ఛాంబర్ను ఆనుకొని ముఖ్యమంత్రి వేచి ఉండడానికి లేదా సందర్శకులను ఇంపార్టెంట్ వాళ్ళని కలుసుకునేందుకు కూడా స్పీకర్ ఛాంబర్ పక్కనే ముఖ్యమంత్రి ఛాంబర్ను కూడా వేశారు. ఈ ఛాంబర్ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ సంబంధించి ఏసీ కానీ లేదా విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి వైర్లన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సీఎం ఛాంబర్కి సంబంధించిన పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఈ ఛాంబర్ను ఆనుకొని డిప్యూటీ సీఎంలు ప్రస్తుతం ఇద్దరున్నారు. వీరు కూడా వేచి ఉండేందుకు లేదా తమ కార్యకలాపాలు ఇక్కడ నుంచి కూడా చూసేందుకు 2 గదులను సపరేట్గా అరేంజ్ చేశారు. ఇక ఈ ఛాంబర్స్ను దాటాక నేరుగా శాసన మండలిలోకి నేరుగా వెళ్లేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. శాసన మండలి పనులు మరో 4 రోజులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ నెల 15వ తేదీలోపు శాసన మండలికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తిగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం శాసన మండలిలో 50 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మార్చి మొదటి వారంలో జరిగే బడ్జెట్ సమావేశాలతోటి కొత్త శాసనసభ, శాసన మండలి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా 2.5 ఏళ్లలోనే పాలనను వెలగపూడి తాత్కాలిక సచివాలయం నుంచి ప్రారంభించిన ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలను కూడా ఇక్కడి నుంచే జరపడంలో కీలక పాత్ర వహించారు. ఆయన పట్టుదలే త్వరగా పూర్తి కావడానికి అనేసి మాత్రం చెప్పుకోవచ్చు. అసెంబ్లీ నిర్మాణ పనులు తుది దశకి చేరు